హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పడి కొంతకాలం గడుస్తున్నా ఉద్యోగులు మరియు పెన్షనర్ల సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయని, ఎన్నికల హామీలు నెరవేరలేదని ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 2 సంవత్సరాలుగా పలు కీలక ప్రయోజనాలను కోల్పోతున్నామని, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన చెందుతున్నారు. ప్రధాన సమస్యలు మరియు ఉద్యోగుల డిమాండ్లు ఈ విధంగా ఉన్నాయి. మొదటిది గ్రాట్యుటీ, ఎన్యూడ్ లీవ్ చెల్లింపులలో జాప్యం. ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీ మరియు ఎర్న్డ్ లీవ్‌లకు సంబంధించి చెల్లింపులు గత 2 సంవత్సరాలుగా నిలిచిపోయాయి. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇది అత్యంత కీలకమైన ఆర్థిక అండగా ఉంటుంది. ఈ చెల్లింపులు నిలిచిపోవడం వల్ల పదవీ విరమణ అనంతరం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, తమ భవిష్యత్తు ప్రణాళికలు దెబ్బతింటున్నాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ బకాయిలను చెల్లించి ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రెండవది కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ హామీ నెరవేరకపోవడము. ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు. వివిధ శాఖల్లో నిస్వార్థంగా సేవలు అందిస్తున్న వేలాది కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ భవిష్యత్తుపై అభద్రతా భావంతో ఉన్నారు. క్రమబద్ధీకరణ ద్వారా వారికి ఉద్యోగ భద్రత, మెరుగైన వేతనాలు, ఇతర ప్రయోజనాలు లభిస్తాయని ఆశించిన వారికి నిరాశ మిగిలింది. ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకొని కాంట్రాక్ట్ ఉద్యోగులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని అయితే కోరుతున్నారు. మూడోది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాల కోత. నెలకు కేవలం 10,000 నుంచి 12,000 జీతానికి పనిచేసే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు కట్ చేయడం దారుణమని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. గతంలో ఈ ఉద్యోగులకు సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం విస్మరించిందని ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం వేతనాలతో జీవనం సాగిస్తున్న అంటే మినిమమ్ పే స్కేల్‌తో జీవనం కొనసాగిస్తున్న ఈ ఉద్యోగులకు సంక్షేమ పథకాలతో పాటుగా కోత మరియు మరింత భారాన్నయితే మోపిందనమాట. కాబట్టి ప్రభుత్వం తక్షణమే సంక్షేమ పథకాలను పునరుద్ధరించి వారికి అండగా నిలవాలని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. నాలుగోది సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లలో జాప్యం. సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు లేకపోవడం, ప్రమోషన్లు కల్పించకపోవడం తీవ్ర నిరాశను కలిగిస్తోంది. పదోన్నతులు రాకపోవడం వల్ల వారి వృత్తి జీవితంలో ఎదుగుదల ఆగిపోయిందని, ఇది వారి పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఉద్యోగులు వాపోతున్నారు. ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి వారికి రావాల్సిన ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు సకాలంలో అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఐదోది ఈహెచ్ఎస్ కింద వైద్య సేవలకు ఆటంకాలు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నుంచి ఆరోగ్య సంరక్షణ కోసం డబ్బులు ఖర్చు చేసినప్పటికీ ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్స్‌కు బిల్లులు చెల్లించలేకపోవడంతో ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కింద వైద్యం నిరాకరించబడుతోంది. దీనివల్ల ఉద్యోగులు లక్షల రూపాయలు స్వయంగా ఖర్చు చేసుకొని వైద్యం పొందాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది ఉద్యోగుల కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతోంది. అత్యవసర పరిస్థితుల్లో కూడా వైద్యం అందకపోవడం వారిలో భయ, ఆందోళనను పెంచుతోంది. ప్రభుత్వం తక్షణమే ఆసుపత్రులకు బకాయిలు చెల్లించి ఈహెచ్ఎస్ సేవలను సజావుగా అందించాలని అయితే కోరుతున్నారు. ఇక ఆరోది పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు బకాయిల చెల్లింపులో నిర్లక్ష్యం. పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు 15,00,000 నుంచి 20,00,000 వరకు చెల్లించాల్సిన బకాయిలను ప్రభుత్వం ఇప్పటికీ చెల్లించలేదని ఉద్యోగులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. తమ వృద్ధాప్యంలో ఈ డబ్బులు ఆర్థికంగా అండగా ఉంటాయని ఆశించిన వారికి నిరాశ మిగిలింది. ప్రభుత్వం పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి వారికి రావాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలనైతే డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యలన్నిటినీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక, సామాజిక భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎన్నికల హామీలను నెరవేర్చి ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. లేని పక్షంలో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాయి.